చాలా మంది అంటున్నారు ఇది మతము మారుస్తున్నారు, మత మార్పిడి అంటున్నారు. ఇది మత మార్పిడి కాదండి. మతాన్ని జనాలకు ఎక్కించేది కాదు. ఇది కేవలము మనస్సు మార్చుకోమని మాత్రమే దేవుడు చెబుతున్నాడు తప్ప మీ మతం మారకూడదు, మీ కులం కూడా మారాల్సిన అవసరం లేదండి. మీరు ఏ మతంలో ఉన్నా పర్వాలేదు, ఏ కులంలో ఉన్నా పర్వాలేదు, ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు, ఏ రంగుతో జీవించి ఉన్నా పర్వాలేదు, కానీ మీ మనస్సు మార్చుకుంటే చాలు అని యేసు ప్రభు వారు సెలవిస్తా ఉన్నారండి. మనస్సు మార్చుకోవాలి. క్రైస్తవుడు అంటేనే మార్పు చెందినవాడు, మనస్సు మార్చుకున్నవాడు. ఇంతకుముందు మనం ఈ లోకానుసారముగా మన ఇష్టం వచ్చినట్లు బ్రతికాము, మన ఇష్టం వచ్చినట్లు తిరిగాము, మన ఇష్టం వచ్చినట్లు జీవించాము, మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాము.